దువ్వాడ రమణ గారు పిలిచి మీరు రావాలండి, మీకు అవార్డు ఇస్తామంటే రానండి అన్న. మాట్లాడడానికి వచ్చాను నేను. నాకు తెలుగు వాళ్ళు కనిపిస్తే తెలుగులో మాట్లాడాలి చదవాలి అంతే. కానీ పాటలు నాటకాలు చూసిన తర్వాత మాటలు అనవసరం నిజానికి. అక్కడ కూర్చుని మా పాటలు వినాలని, అక్కడ కూర్చుని నాటకాలు చూడాలని సరదాగా ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి మీతోటి, మీకు తెలియని విషయాలు ఏం చెప్పాలి కనుక నేను ఇక్కడికి వచ్చాక తెలిసిన తెలుగు వాళ్ళు ఎంత పని చేస్తున్నారు. తెలుగుదేశంలో జరిగే పనులన్నీ ఇక్కడ చేస్తున్నారు. పండగ చేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పని కట్టుకుని ఇతర పనులు మానుకుని ఇలాంటి సభలకు వస్తున్నారు. అన్నిటికన్నా నా మాటలు వినడానికి కూర్చున్నారు. చాలా సంతోషం. నాకు తెలిసిందల్లా ఏంటి అంటే తెలుగుదేశాన్ని మనం ఇక్కడ పట్టుకొచ్చాం. ఇక్కడ కూర్చున్న కాసేపు నేను తెలుగుదేశంలో ఉన్నట్టే ఉంటుంది, నాకు అమెరికాలో ఉన్నట్టు ఉండదు. కానీ ఒక్కటే చిన్న కోరిక ఉంది నాకు, తెలుగుదేశాన్ని ఇక్కడికి పట్టుకొచ్చాం కానీ అక్కడ అవన్నీ ఇక్కడికి పట్టుకొచ్చి మనలో మనం కూర్చుంటున్నాం కానీ అమెరికా వాళ్ళకి తెలుగుదేశాన్ని గురించి ఏమైనా చెప్తున్నామా అని. మన సభలు వేరే జరుపుకుంటాం, మన పండుగలు మనం వేరు చేసుకుంటాం, మన పాటలు మనం పాడుకుంటాం, మన సరదాగా ఉంటుంది వింటాం. ఈ తరం ఎన్నాళ్ళు, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాం. ఇంకా చిన్నవాళ్ళకి ఇంకో 50 ఏళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? మన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు తెలుగు వాళ్ళేనా? వాళ్ళు తెలుగు వచ్చునా? ఒకళ్ళు వచ్చినా ఏం మాట్లాడుతున్నారు? మనం ఎంత ప్రయత్నం చేసినా తెలుగు మన భాషే, మన పిల్లల భాష కాదు. మన పిల్లల భాష అమెరికన్ ఇంగ్లీష్. దాన్ని ఎట్లా మార్చాలి? నేను చాలాసార్లు అన్న మాటలే మళ్ళీ అంటాను. ఇక్కడ విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే విసిగిపోకండి. మనం ఏం నేర్చుకున్నామో అది నేర్పగలం. మీరు నాట్యం నేర్చుకుంటే నాట్యం నేర్పగలరు, సంగీతం నేర్చుకుంటే సంగీతం నేర్పగలరు, వంకాయ కూర చేయడం నేర్చుకుంటే వంకాయ కూర చేయడం నేర్పగలరు. తెలుగు మనం నేర్చుకోలేదు. మనకి తెలుగు ఎలా వచ్చిందో తెలియదు. మనకి గుర్తు చేసుకోండి, మీకు తెలుగు ఎలా వచ్చిందో. ఓహో, ఇలా మాట్లాడాను, ఇలా వచ్చింది నాకు తెలుగుని ఎవరైనా చెప్పగలరా? అంచేత మనం తెలుగు నేర్పలేము. మన పిల్లలు అడిగితే ఇలా ఎందుకు అంటారు అంటే మనకు తెలియదు. మన మాటలు విని విని ఏదో అలవాటుగా నేర్చుకుంటారు. తరచు వాళ్ళకి తిట్లు వస్తాయి, మనం వాళ్ళు తింటాం కాబట్టి ఇంట్లో నోరు మీ వ్యధం అంటాం, ఆ నోరు మీ వస్తుంది వాళ్ళకి. నిద్రమొహం అంటాం, నిద్రమొహం వచ్చి వస్తుంది. ఇంకా మిగతా మాటలు ఏమంటో ఏమన్నా తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. తెలుగు ఎలా చెప్పాలి అంటే దాని మీద పని చేయడం తయారు చేయాలి. మన చిన్నప్పుడు తెలుగు ఎలా నేర్చుకున్నామో వెనక్కి వెళ్ళి చూసుకుని దాన్ని తెలుగు సొంతంగా చిన్నప్పటి నుంచి మాట్లాడాలని పిల్లలకి చెప్పే పద్ధతి నేర్చుకోవాలి. ఆ పద్ధతి నేర్చుకునే వాళ్ళని తయారు చేయాలి. ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు మై పేరెంట్స్ హౌస్ అని అనొచ్చు, తెలుగులో అన్నాం అన్నమాట. నేను మా ఇంటికి వెళ్తున్నానే అంటాను, మా అమ్మ నాన్న ఇంటికి వెళ్తున్నాను అన్నాను. ఎందుకన్నా? మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని, అయినప్పటికీ మా అమ్మ అంటారు ఎందుకు? మీ అమ్మకి మీరు ఒక్కరే అమ్మాయి, అయినా మీ అమ్మ అంటారు ఎందుకు? నీ అమ్మ అన్నప్పుడు తిట్టది,
ఎంచేత ఎలా చెప్పడం ఏం చేద్దాం? నేను స్కూల్కి వెళ్తాను, బజార్కి వెళ్తాను, కాలేజీకి వెళ్తాను, కానీ మా అమ్మ దగ్గరికి వెళ్తాను, మా ఇంటి దగ్గరికి వెళ్తాను. మా అమ్మ దగ్గరికి ఎందుకు అంటాం? మా అమ్మకి వెళ్తాను ఎందుకన్నాం? ఇంటికి వెళ్తున్నాం కదా, స్కూల్కి వెళ్తున్నాం కదా. అమ్మకి ఎందుకన్నాం? నాన్నకి ఎందుకన్నాం? దగ్గరికి ఎందుకు అనాలి? ఇంతక కొను అనే క్రియకి రకరకాల వస్తువులు పెట్టచ్చును. బజార్కి వెళ్తే చొక్కా కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు. కానీ అన్నం కొనుక్కోను. నీకు అన్నం కొనిపెట్టాలని వీల్లేదు. ఇంగ్లీష్లో అది బై యూ డిన్నర్ నర్సు. నీకు భోజనం కొనిపెడతానని వీలేదు. తెలుగులో భోజనం పెట్టిస్తాను, నాకు కాఫీ ఇప్పిస్తాను. నాకు ఏం చేత క్షమించండి, ఈ సంగతులు బోధపడే వాళ్ళు వచ్చేంత వరకు మనం తెలుగు పిల్లలకి నేర్పడానికి వీల్లేదు. తెలుగుని మన బళ్ళలోకి, మన యూనివర్సిటీల్లోకి, మన లైబ్రరీలోకి, మన పుస్తకాల షాపుల్లోకి తీసుకెళ్ళాలి. మనం పన్నులు కడుతున్నాం. ఇక్కడ మీరు కట్టి ఇంటి పన్నులో కొంత భాగం లైబ్రరీ కడుతున్నారు. మన లైబ్రరీలో మన పుస్తకాలు ఎందుకు ఉండవు? మీ హై స్కూల్కి పన్ను కడతారు. మీరు హై స్కూల్లో తెలుగు ఎందుకు చెప్పరు? విశ్వవిద్యాలయాల్లో తెలుగుకి గౌరవమైన స్థానం ఎందుకు లేదు? మన పని చేసుకుంటూ మనం వేరే ఇలాంటి చోట మీట్ అయ్యి కలిసి 4 మాటలు మాట్లాడుతారు. ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ తెలుగుని ఈ దేశంలోకి తీసుకెళ్ళాలి. తెలుగు వాళ్ళు ఈ దేశంలోకి వస్తే చాలదు. అంటే మన పెట్టుబడి ఇక్కడ సంస్థల్లో పెట్టాలి, విశ్వవిద్యాలయాల్లో పెట్టాలి, స్కూళ్ళల్లో పెట్టాలి, లైబ్రరీలో పెట్టాలి. అది నిజమైన పెట్టుబడి. ఆ పెట్టుబడి వల్ల తర్వాత తరాలకు వస్తుంది. ఈ దేశంలో ఫ్రెంచ్ పాఠం చెబుతారు యూనివర్సిటీలో, జర్మన్ పాఠం చెబుతారు, స్కాండినేవియన్ భాషలన్నీ పాఠం చెప్తారు, హీబ్రూ పాఠం చెప్తారు. తెలుగు ఎందుకు చెప్పరు? ఎక్కడో మారుమూలు 2-3 జాగాల్లో మినహాయించి మనం అడగట్లేదు, మనం డబ్బు పెట్టట్లేదు. అది నిజమైన పెట్టుబడి మనకు తెలియలేదు. ఆటలతో, దానాలతో, ఇంకోటాలతో సంవత్సరానికి ఒకసారి పెద్ద పెద్ద సభలు పెట్టి కొన్ని $1 మిలియన్ ఖర్చు పెడతాం మనం. ఆ సాయంకాలంతో అయిపోతున్నాడు, ఇంటికి వచ్చేస్తాం. దీన్ని సంస్థాగతమైన పెట్టుబడి పెట్టాలి మీరు. అప్పటికని తెలుగు బాగుపడదు, అప్పటికని తెలుగు సంస్కృతి రాదు. మన సంస్కృతి మనకి శరీరంలో భాగంగా ఉంది. దాన్ని ఇంకోటికి అందించాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళు కావాలి. ఆ పని చెయ్యమని అనడానికి వచ్చాను. నమస్కారం. Lights on the stage, please. మా కళావాహిని మిత్రులు అనంత నల్లవరపు గారిని, అలాగే రామనాథ్ చౌవాడి గారిని, సురేష్ కాజా గారిని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వెల్చేర్ గారికి ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. అలాగే ఆయన సన్మానంతో పాటు మన స్పాన్సర్స్ని వాళ్ళని కూడా మనం సన్మానించుకుందాం. వాళ్ళందరికీ చిన్న చిన్న జ్ఞాపకాలు ఇవ్వడం ద్వారా. అనంత్ గారు ఉన్నారా మీరు ఊళ్ళో? ఊళ్ళో కాదు, ఆడిటోరియంలో.
అనంత్ గారు బయట వేరే పనిలో ఉన్నట్టున్నారు, వస్తున్నారు. ఇప్పుడు కృతజ్ఞతలండి వెల్చే నారాయణరావు గారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన శ్రీ వెల్చే నారాయణరావు గారిని సగౌరవంగా మనం ఇప్పుడు సత్కరించుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఇక్కడి తెలుగు సమాజం పెద్దలు శ్రీ ప్రసాద్ తోటకూర గారిని, అలాగే శ్రీమతి సంధ్యారెడ్డి గవ్వ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు మాకు పోషకదాతలుగా వ్యవహరించిన శ్రీ అజయ్ రెడ్డి గారు ఉన్నారండి, అజయ్ రెడ్డి గారు రండి. శ్రీ అజయ్ రెడ్డి గారు, శ్రీ వెంకటరెడ్డి ముసుగు గారు, శ్రీ రమణ పల్లిపాటి గారు, శ్రీ రావు కల్వల్ గారు, శ్రీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, కోసూరు రాజు గారు, వెంకట ముసుగు గారు, రమణ పల్లిపాటి గారు రండి, అందరు రండి. ఈరోజు ఈ కార్యక్రమం ఉచితంగా చేయడానికి వీరందరూ కళావానికి మాకు డొనేషన్ చేయకపోతే అది వీరేది కాదు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేయితను అందించి లేని వారు ఇక్కడ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే శ్రీ రాజు కోసూరి గారు అడగగానే మాకు చేయితనిచ్చారు. వారందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఇప్పుడు అదేవిధంగా మా కళావాణి కార్యక్రమం ఏది నిజంగా దిగ్విజయంగా జరగాలన్నా మా గాయకులు అలాగే వాలంటీర్లు చాలా ముఖ్యం మాకు. వారందరినీ కూడా మరొకసారి వేదిక మీదకి అక్కడ ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి. అశ్విన్ కౌత, నగేష్ అందరూ వేదిక మీద రండి. రఘు, జయ కళ్యాణి గారు, పూజిత, చక్రపాణి గారు, అందరికి పేరు పేరున చెప్తున్నాను. పూజిత గారు, వీణా గారు, జ్యోతి గారు, మా సింగర్స్ అంతా వచ్చేయండి హాల్లో ఉన్నట్టయితే. అలాగే ఇక్కడ రామన్ వీరరాజు గారు ఉన్నారు, మన సాంబా కర్ణాటి ఉన్నారు, జయ గారు ఉన్నారు, జయ కళ్యాణి గారు పెరుమర్తి, మా శ్రీనివాస్ ఈని గారు ఉన్నారు, సాయి రాజేష్ గారు ఉన్నారు. అందరు రండి దయచేసి. మా లెనిన్ బాబు మా కొత్త ఈ మధ్య ఇక్కడికి మోయిన కార్యకర్త, రాగానే మా కళావంతో ప్రారంభించారు ఆయన సామాజిక సేవ. లెనిన్ బాబు యమల గారు. ఇప్పుడు మన గౌరవనీయ అతిథిని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించవలసిందిగా శ్రీ ప్రసాద్ తోటకూర గారిని, అలాగే శ్రీమతి సంధ్యా గవ్వ గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుకు అక్కడ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి సముచితంగా మాకు చేయుతనిచ్చిన సిలికానంద తరపున, మనబడి జట్టు తరపున శ్రీ భాస్కర్ రాయవరం, శ్రీ కళ్యాణి సిద్ధార్థ గారు వేదిక మీదకి వచ్చి నిలబడండి. అలాగే ఇప్పుడు చప్పట్లు. అలాగే ఈ కార్యక్రమానికి చేయుతనిచ్చిన సిలికానంద మనబడి జట్టు తరపున శ్రీ భాస్కర్ రాయవరం గారిని, శ్రీమతి కళ్యాణి సిద్ధార్థ గారిని మన ముఖ్య అతిథి దుశ్శాలువాతో సత్కరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. గిరీశం గారు, వెంకమ్మ. ఇప్పుడు మా కళావాహిని జట్టు తరఫున శ్రీ రమణాజువాడి గారు, అదేవిధంగా చంద్రహాస్ మత్తుకూరి గారు, సురేష్ కాజా గారు, మైసెల్ఫ్ అనంతమల్ల వరకు ఒక చిరు జ్ఞాపికని మేము ఇవ్వబోతున్నాం. ఇది రాసింది చంద్రహాస్, చదువుతుంది నేను, ఎందుకంటే ఒకరిది ఒకరు అరువు తెచ్చుకోకూడదు, చదువుతున్నాను. స్వతంత్రమైన ఆలోచన, అన్నిటినీ ప్రశ్నించే శాస్త్రీయ దృక్పథం, విశేష పరిజ్ఞానం కలగలిపి ఎన్నో విషయాల మీద ఆయన ప్రతిపాదించిన క్రొత్త వ్యాఖ్యానాలు అపూర్వం. తెలుగు భాషను, కావ్య సంపదను,
10 కాలాలు నిలబెట్టేలా పాశ్చాత్యులకు పరిచయం చేసి మధ్యయుగాల్లో ఆంధ్రుల చరిత్ర రచనా విధానాన్ని వెలికితీసి సాహితీవేత్తగానే కాక చరిత్రకారుడిగా చేసిన సేవ అద్భుతం. సమాన ధర్ములను సమవయస్కులు కాకపోయినా సమవుజ్జీలుగా పరిగణించి సరసంగా సంభాషించే సంస్కారి, స్నేహశీలి, నిత్య యవ్వన సుమనశీలి అధ్యాపకులు, అనువాదకులు, కథకులు, విమర్శకులు, విశ్లేషకులు, వ్యాస రచయిత, వ్యాఖ్యాత శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి అనేక శుభాకాంక్షలతో కళావాహిని సమర్పించి సన్మానపత్రం. సమయానికి గుర్తు చేశారు. ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తాం మేము. ఆయా రంగాల్లో ప్రతిభావంతుల్ని, గొప్పవారిని గౌరవించడానికి, గుర్తించడానికి 1116 ఈ అవార్డు ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని సభాముఖంగా విరమించుకుంటున్నాం. రమణ గారు. అలాగే ఈ సమావేశానికి ఇతర సాహితీవేత్తలు ముఖ్య అతిథులుగా చేసిన శ్రీ ఆకేళ్ల రాఘవేంద్ర గారిని, శ్రీ పాపినేని శివశంకర్ గారిని కూడా ఒకసారి సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఇందాక మర్చిపోయాను, క్షమించాలి. రాఘవేంద్ర గారు. ఇప్పుడు ఆకేళ్ల రాఘవేంద్ర గారు అలాగే శివశంకర్ పాపినేని గారు దుశ్శాలువాతో ఇద్దరు సాహితీవేత్తలు కలిసి మరొక సీనియర్ సాహితీవేత్తని శాలువాతో సత్కరిస్తారు. పిక్చర్ తీస్తున్నాం కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు అలాగే మీరందరూ అలాగే ఉంటే ఇంకొక చిన్న సన్మానం ఉందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి పోషకదాతలుగా వ్యవహరించిన స్పాన్సర్స్ అందరినీ పేరు పేరున రికగ్నైజ్ చేస్తాం. వారందరినీ సన్మానించవలసిందిగా మన ముఖ్య అతిథి శ్రీ వెల్చేరు నారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. అది తీసుకోండి. ముందుగా ఈ కార్యక్రమానికి గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరించిన శ్రీ అజయ్ రెడ్డి గారిని ముందుగా జ్ఞాపక స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అజయ్ రెడ్డి గారు, వెల్చేరు గారు, సంబడి హెల్ప్ ప్లీజ్. శ్రీ అజయ్ రెడ్డి గారు ఈరోజు సిల్వర్ స్పాన్సర్గా గోల్డ్ స్పాన్సర్గా ఉంటే 500 డొనేట్ చేశారు ఈ కార్యక్రమానికి. థ్యాంక్స్ అండి అజయ్ రెడ్డి గారు. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మీలాంటి పోషకదాత వల్లే వీలవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత శ్రీ సంధ్యారెడ్డి గవ్వ గారు సిల్వర్ స్పాన్సర్. సంధ్యారెడ్డి గారు, సంధ్యా గారు. ఇప్పుడు శ్రీ రావు కల్వల్ గారు. రావు గారు ఉన్నారా? రావు గారి తరఫున జ్ఞాపకం స్వీకరించవలసిందిగా శ్రీ ప్రసాద్ తోటకూర గారిని కోరుతున్నాను, వారి మిత్రులు. ఇప్పుడు అడాలీ సాఫ్ట్ అధినేత మిత్రులు శ్రీ రమణ పల్లిపాటి గారు. రమణ గారు పిక్చర్కి ఫోజ్ ఇవ్వండి. ఇప్పుడు మరొక మిత్రులు అడగంగానే ముందుకు వచ్చి ఈ కార్యక్రమ సహాయాన్ని అందించిన శ్రీ వెంకటరెడ్డి ముసుగు గారు. వెంకటరెడ్డి గారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ కార్యక్రమంలో మా జట్టులో సభ్యులుగానే మేము భావిస్తాం వాళ్ళని. ఇప్పుడు ఈ కార్యక్రమానికి గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరించిన సిలికానాంధ్ర మనబడి జట్టు తరఫున శ్రీ భాస్కర్ రాయవరం కళ్యాణ సిద్ధార్థ గారిని సగౌరవంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. భాస్కర్ గారు, ముఖ్యంగా భాస్కర్ అడగకుండానే మాకు సహాయం చేశాడు. ఈరోజు నాటకాలు వేయడం కానీ, ఈరోజు ప్లేక్ వేయడం కానీ. ఎందుకంటే వారు మనబడి ద్వారా తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. తెలుగు నేర్చుకోవడానికి మేము ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేసేలాగా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నాం. వీఆర్ డూయింగ్ యాజ్ ఒక జట్టులాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ భాస్కర్ వన్స్ అగైన్. ఇక్కడితో సన్మాన కార్యక్రమం ముగిసింది. తర్వాతి కార్యక్రమం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ ఆల్.
చివరి వరకు కూడా ఒక నాటకం ఉంది, కొన్ని పాటలు ఉన్నాయి. దయచేసి మీరు చివరి వరకు కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆస్వాదించండి. కొద్దిమంది మనకి ఆడియన్స్ ఉన్న పర్వాలేదు, యూట్యూబ్లో ప్రపంచం అంతా చూస్తారు కాబట్టి మీరు లైవ్గా ఆస్వాదించండి.